సో హలో, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ సో ఈ వీడియోలో ఏంటంటే లాగరిథమిక్ ఈక్వేషన్స్ చూడబోతున్నాం. సో సో ఫస్ట్ పాయింట్ చూడండి, చెక్ యువర్ సొల్యూషన్ బై రీసబ్స్టిట్యూషన్ ఇన్ ఒరిజినల్ ఈక్వేషన్. మొత్తం అంతా సొల్యూషన్ చేసిన తర్వాత లాస్ట్లో సొల్యూషన్స్ వస్తాయి. సో వచ్చే సొల్యూషన్స్ కరెక్టా కాదా అని రీసబ్స్టిట్యూషన్ చేసి కూడా చెక్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ వన్, ఇఫ్ వేరియబుల్ ఈజ్ ఇన్ పవర్ టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఎక్కడైనా సరే వేరియబుల్ ఏదైనా సరే లైక్ 2 x, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, అదేంటి పవర్లో ఉంది. సో అలాంటి వేరియబుల్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అయినా లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే వేరియబుల్స్ కనుక పవర్లో ఉంటే జస్ట్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, రైట్. సో థర్డ్ పాయింట్ చూడండి, ఎనీ ఎక్స్ప్రెషన్ ఆర్ టర్మ్ ఈజ్ రిపీటింగ్ అస్యూమ్ ఇట్ యాజ్ టీ. సో సింపుల్, ఎక్కడైనా సరే ఈక్వేషన్లో ఎక్కడైనా సరే ఏదైనా టర్మ్ రిపీట్ అయినట్టు కనిపిస్తే జస్ట్ అస్యూమ్ ఇట్ యాజ్ టీ. అర్థమవుతుందా? జస్ట్ ఈజీ స్టెప్స్, జస్ట్ ఫాలో అవ్వండి అంతే. దాని తర్వాత మొత్తం అంతా కూడా సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే డొమైన్ రేంజ్ కాదు, క్వశ్చన్స్లోకి వెళ్దాం. ముందు క్వశ్చన్స్ చూద్దాం ముందు. ఓకే, ఇదేనా? వెయిట్. ఓకే, సో క్వశ్చన్స్ చూడండి ముందు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 25 to the power log x to the base 10 is equal to 5 plus 4 to the power log 5 to the base 10. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే కనుక log 5 to the base 10 ఉంది, ఇక్కడేమో log x to the base 10 ఉంది. ఇఫ్ ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కూడా 5 వస్తే ఇక్కడ కూడా 5 వస్తే టర్మ్ రిపీట్ అయినట్టు అవుతుంది. సో టర్మ్ రిపీట్ అయినట్టు అయితే ఏం చేయొచ్చు, జస్ట్ సింపుల్గా టీ కింద అస్యూమ్ చేసుకోవచ్చు, అవునా కదా? బట్ అక్కడ 5 లేదే, ఏంటది 5 లేదు మరి అక్కడ. సో 5 లేనప్పుడు ఏం చేయాలి? ఇందాకే ఒక ప్రాపర్టీ ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చా. ఏంటది? బేస్ చేంజింగ్ ప్రాపర్టీ. అంటే ఆ బేస్ చేంజింగ్ ప్రాపర్టీ కాదు. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ, బేస్ ఏదన్నా సరే ఉండనివ్వండి, ప్రాబ్లం లేదు. బట్ ఈ నంబర్ అండ్ పైన ఉన్న నంబర్ మనం ఏం చేయొచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అవునా కాదా? ఇందాకే ప్రాపర్టీ చెప్పా, ఐ మీన్ ముందు లెక్చర్లో. వాట్ ఈస్ దట్? ఇదిగోండి, ఏ అండ్ బి, ఈ ఏ అండ్ బిని ఎక్స్చేంజ్ చేసి రాసుకోవచ్చు. అర్థమైందా లేదా? సో ఏం చేయొచ్చు? సో ఫస్ట్ స్టెప్ చెప్పండి, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? సో ఏంటంటే ఆ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేశాను. ఎక్స్ టు ది పవర్ లాగ్ 10 to the power 25 ఉంది, బట్ నాకేం కావాలి? 5 కావాలి. 5 కావాలంటే 25 ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్ అంటే పైన స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. సింపుల్. ఎనీ కన్ఫ్యూజన్స్? సో కన్ఫ్యూజన్ ఏం లేదు, జస్ట్ సింపుల్ అంతే. సింపుల్గా చూడండి. నెక్స్ట్ ఏంటి? ఈజ్ ఈక్వల్ టు 5 plus 4 to the power log 5 to the base 10, రైట్. సో నెక్స్ట్ ఏం చేయొచ్చు? log 5 to the base 10ని టీ అని అజ్యూమ్ చేసుకోండి, అంతే. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? x to the power 2t ఈజ్ ఈక్వల్ టు 5 plus ఏంటది 4 to the power t. ఎస్, అంతేనా కాదా? 1 సెకండ్, ఇక్కడ స్మాల్ మిస్టేక్, క్వశ్చన్ మిస్టేక్ రాశాను. 1 సెకండ్. ఇక్కడ ఏంటంటే 4 to the power log 5 to the base 10 కాదు, 4 into నేనే రాస్తాను. ఏమొస్తుందంటే 5 plus 4 into x to the power దిస్ లాగ్ టర్మ్ వస్తుంది. పాయింట్ అర్థమైందా? x to the power అని వస్తుంది. x to the power అంటే ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు? అలా చూసుకుంటే 4 into x to the power t వస్తుంది, అవునా కదా? సో x to the power t ఏం చేయొచ్చు? సింపుల్గా ఒక x ఉంది, t ఉందంటే అజ్యూమ్ ఇట్ యాజ్ p అనుకోండి. అంటే ఇదేమవుతుంది? x to the power t హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా జనరల్గా. సో x to the power t హోల్ స్క్వేర్ అంటే p స్క్వేర్ అనుకోవచ్చా అనుకోకూడదు? p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 plus 4 into p. సింపుల్గా క్వాడ్రాటిక్ వచ్చింది, అవునా కదా? p స్క్వేర్ minus 4p minus 5. సో ఇది ఫ్యాక్టరైజ్ అవుతుంది, చేయండి. -5 అంటే 5 1 minus 5 అంటే p స్క్వేర్ ప్లస్ p minus 5p minus 5 ఈక్వల్ టు 0. p కామన్ తీస్తే p plus 1 minus 5 కామన్ తీస్తే p plus 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో p వాల్యూస్ ఏమొస్తాయి? p plus 1 into p minus 5 ఈక్వల్ టు 0. సో p ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ ఏంటి? ఒకటి -1 అండ్ సెకండ్ వచ్చేసి 5. సో ఇక్కడ p అంటే ఏంటి? ఫస్ట్ ఎప్పుడన్నా సరే ఈ వేరియబుల్స్ని మనం అజ్యూమ్ చేసుకున్నాం, బట్ ఆ వేరియబుల్స్ని మళ్ళీ ఒరిజినల్ ఏంటి అంటే ఏటి ప్లేస్లో అజ్యూమ్ చేసుకున్నాం, మళ్ళీ వాటిని రీసబ్స్టిట్యూట్ చేయడం కూడా మర్చిపోకూడదు. సో p ఈజ్ ఈక్వల్ టు -1 ఫస్ట్. p ఈజ్ ఈక్వల్ టు -1 అంటే p అంటే ఏంటి? x to the power t కదా. ఇంక t ఏంటి? log 5. ఓకే, సో ఇక్కడ log 10
టు ది బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు -1 అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ టు ది పవర్ log 10 టు ది బేస్ 5 అంటే ఏం చేయొచ్చు. సో ఎక్స్ టు ది పవర్ log 1 సెకండ్ ఓకే ఎక్స్ టు ది పవర్ log ఇది సంథింగ్ ఉంది ఇక్కడ రైట్. ఓకే ఇప్పుడు ఇక్కడ log 5 టు ది పవర్ 10 log 10 టు ది బేస్ 5 ఇది మొత్తం పాజిటివ్ క్వాంటిటీయా కాదా? ఇది మొత్తం పాజిటివ్ క్వాంటిటీయా కాదా? ఎస్, ఇట్స్ అ పాజిటివ్ క్వాంటిటీ. సో ఎక్స్ టు ది పవర్ సంథింగ్ పాజిటివ్, ఎక్స్ టు ది పవర్ సంథింగ్ పాజిటివ్, అవునా కదా? ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి log 10 టు ది బేస్ ఎక్స్ log x టు ది బేస్ 10 ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలా అవ్వకూడదా కరెక్ట్గా చూడండి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ ఏంటి ఇక్కడ పాజిటివ్. ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అంటే ఇది కూడా పాజిటివ్ పవర్ పాజిటివ్ అంటే హోల్ ఆన్సర్ పాజిటివ్ రావాలా రాకూడదా? సింపుల్ లాజిక్. ఇక్కడ హోల్ ఆన్సర్ అనేది పాజిటివ్లో రావాలా రాకూడదు. బట్ ఇక్కడ చూస్తే నెగిటివ్ ఉంది. సో -1 సొల్యూషన్ అవుతుందా? అవుతుంది. సో ఇదేంటి రిజెక్ట్ అయింది. ఈ సొల్యూషన్ ఏమైంది? రిజెక్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ చెక్ చేద్దాం. p = 5 వస్తుందా రాదా అనేది చెక్ చేద్దాం. ఓకే p = 5. p అంటే ఏంటి? x టు ది పవర్ log దిస్ ఇస్ 10 దిస్ ఇస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే ఇక్కడ బేస్లోనే అంటే జనరల్గానే 5 ఉంది. అదే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 5 ఉంటే సింపుల్గా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 5 అంటే ఫస్ట్ చేంజ్ చేయాలి కదా, ఎక్స్ని 5ని నేను చేంజ్ చేస్తాను. ఏమొస్తుంది? 5 టు ది పవర్ log బేస్ 10 x ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి బేసెస్ సేమ్. ఇక్కడ 5 టు ది పవర్ 1. ఇక్కడ రెండింటిలో కూడా బేసెస్ సేమ్ అంటే పవర్స్ని ఈక్వల్ చేయొచ్చా చేయకూడదా? ఎస్ చేయొచ్చు. log x టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 రైట్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈ 10ని లాగ్ రిమూవ్ చేయండి. ఫస్ట్ లాగ్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? x ఈజ్ ఈక్వల్ టు 10 టు ది పవర్ 1 వస్తుంది. అంటే విచ్ ఇస్ వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10. సింపుల్. సో x వాల్యూ ఏమొచ్చింది? 10 రైట్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? x+1. సో x+1 రిపీట్ అవుతుంది. చెక్ చేసుకోండి సార్. x+1 అస్తమానం రిపీట్ అవుతుంది. ఓకే x+1 log 10 x+1 then equals to 100 into x+1. సో ఇక్కడ ఏం చేయొచ్చు? x+1 ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ x+1 విచ్ ఇస్ సంథింగ్ వేరియబుల్ టు ది పవర్ వేరియబుల్. log x+1 టు ది బేస్ 10 అంటే అంతే కదా, అది వేరియబులే కదా. వేరియబుల్ ఎక్కడ ఉంది? పవర్లో ఉంది. సో లెట్స్ ట్రై బై అప్లయింగ్ log ఆన్ బోత్ సైడ్స్. ఏదైనా అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో log అప్లై చేస్తే ఏమొస్తుంది? log ఆఫ్ x+1 హోల్ టు ది పవర్ log 10 ఆఫ్ x+1 ఓకే ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది? log ఆఫ్ 100 ఇంటూ x+1. ఇంతేనా కాదా? సో ఇక్కడ లాగ్ ఉంది. ఇక్కడ ఇంకో ప్రాపర్టీ కనిపిస్తుంది. log ఆఫ్ సంథింగ్ పవర్ ఉంది. ఇక్కడ పవర్ అంటే పవర్ని ఏం చేయొచ్చు? బయట తీసుకోవచ్చు కదా. ఓకే బయట తీసుకొద్దాం. ఏమవుతుంది? log 10 x+1. ఇక్కడ బేస్ ఏం లేదంటే 10 కింద రాసుకోవచ్చు కదా. సో ఏమొస్తుంది? log 10 x+1. ఓకే రెండు సేమ్ వచ్చినాయి. ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ log 100 ఇంటూ x+1 ఉంది, మల్టిప్లైలో ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే log x+1 కామన్గా వస్తుంది. ఇక్కడ కూడా log x+1 అనేది టర్మ్ కూడా కామన్గా వస్తుంది. లోపల ఎలా ఉంది టర్మ్? ఈ హోల్ టర్మ్ అనేది ఎలా ఉంది జనరల్గా? log ఆఫ్ mn అంటే ఎలా రాసుకోవచ్చు? log m ప్లస్ log n అంటే log 100 ప్లస్ log టు ది బేస్ 10 x+1 రాయకూడదు. సో ఈ టర్మ్ మొత్తం కూడా ఆల్ఫా అనుకోండి. ఆల్ఫా ఆర్ టీ అనుకున్నాం కదా. టీ అనుకుందాం. సో ఏమవుతుంది? టీ ఇంటూ టీ. ఇదేంటి? టీ ఇంటూ టీ అంటే t². ఓకే నెక్స్ట్ ఏంటి? ఇక్కడ బేస్ 10 ఉందని మీనింగ్. 100 ఎలా రాసుకోవచ్చు? 10² అనుకుంటే 2 ఇటు వస్తుంది. ఇక్కడ 10 బేస్ ఏమంటే 1 అంటే మిగిలిది ఏంటి? జస్ట్ 2 మిగులుతుంది. ఫాస్ట్ క్యాల్కులేషన్ మీద చెప్పేస్తున్నాను, చూసుకోండి సార్. దిస్ ఇస్ t² రైట్ ఈక్వల్ టు 2 ప్లస్ ఇటే మిగులుతుంది, టీ మిగులుతుంది. అంటే t² మైనస్ టీ మైనస్ 2 ఇది మిగిలింది. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది? -2 అంటే 2 1 మైనస్ ఓకే 1 మైనస్ అంటే t² ప్లస్ టీ మైనస్ 2t మైనస్ 2 ఈక్వల్ టు 0. టీ కామన్ తీస్తే టీ ఇంటూ టీ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ టీ ప్లస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఏంటి? t+1 ఇంటూ టీ మైనస్ 2 ఫైనల్గా వచ్చేది ఏంటి? t+1 ఇంటూ
t minus 2, t plus 1 into t minus 2, which is equal to 0. సో t వాల్యూస్ ఏమొస్తున్నాయి, -1 and 2. సో t వాల్యూ చెక్ చేయండి. t అంటే ఏంటి, మనం అజ్యూమ్ చేసినది ఏంటి, log 10x plus 1 ఈక్వల్ టు -1 అవుతుందా, log నెగిటివ్ అవుతుందా, అవ్వదు. log ఈజ్ ఆల్వేస్ అ పాజిటివ్ క్వాంటిటీ, అది గుర్తుపెట్టుకోండి. సో 2 చెక్ చేద్దాం. 2కి ఎలా చెక్ చేస్తాం, ఈ 10 అంటే లాగ్ని తీయండి, లాగ్ని ఎలిమినేట్ చేయండి, అంటే 10 అటు తీసుకెళ్ళండి, విచ్ మీన్స్ x plus 1 ఈక్వల్స్ టు 10 స్క్వేర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో x ఈక్వల్ టు ఏమొస్తుంది, 99 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 99 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. వన్ సెకండ్. t ఈజ్ ఈక్వల్ టు -1 ఎందుకు అవుతుంది కదా, అంటే సారీ చిన్న కన్ఫ్యూజన్ అనేసాను. log a 1/a ఉంది, దీని కింద ఆన్సర్ ఏమనుకున్నాం, -1 కదా, అంటే నెగిటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, నెగిటివ్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెగిటివ్ ఏంటి, t ఈజ్ ఈక్వల్ టు -1 కూడా చెక్ చేయాలి ఇప్పుడు, రైట్. ఓకే, t ఈజ్ ఈక్వల్ టు -1 చెక్ చేద్దాం. t ఈజ్ ఈక్వల్ టు -1 అంటే log 10x plus 1 ఈక్వల్ టు -1. సో 10 అటు పంపిస్తే ఏమవుతుంది, 10 to the power -1, రైట్. అంటే ఏమని రాయొచ్చు, 1/10 అని రాయొచ్చు. 1 అటు పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు 1/10 -1, విచ్ ఈజ్ ఈక్వల్ టు -9/10, అవునా కదా. సో మనకి 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఈ 2 సొల్యూషన్స్ కూడా మళ్ళీ చెక్ చేయాలి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 99 వచ్చింది, రైట్. ఈ 2ని ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఈక్వేషన్లో పెట్టి చెక్ చేయాలి. ఈ వర్క్ మీకు ఇస్తాను, మీరు ఏమొస్తుందో కూడా చెక్ చేసి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జనరల్గా నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను, నార్మల్గా 2 కూడా సాటిస్ఫై అవుతాయి. చెక్ చేసుకోండి ఒకసారి, మీరు చెక్ చేస్తే మీకు క్లారిఫికేషన్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎస్ నేను చేసిన కరెక్ట్ అయ్యాను, రైట్. సో నెక్స్ట్ లాగరిథమిక్ ఇన్ఈక్వేషన్స్. లాగరిథమిక్ ఇన్ఈక్వేషన్స్లో ఏంటంటే జనరల్గా 2 టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి అంతే. జనరల్గా ఇది అడుగుతాడు, లాగ్ ఒక సైడ్ లాగ్ మెన్షన్ చేసి సెకండ్ సైడ్ ఏంటంటే ఇంటిజర్ పెడతారు, లేకపోతే 2 సైడ్స్ లాగ్ మెన్షన్ చేస్తారు. సో 2 కేసెస్లో కూడా ఏం చేయాలి, సో ఏంటి, లాగ్ ఏ టు ది బేస్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు సి. సో జనరల్గా నేను బేస్ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను, అంటే ఏమొస్తుంది, ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బీ టు ది పవర్ సి. ఎస్ ఆర్ రాంగ్, కరెక్టా కదా. సో ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు బీ టు ది పవర్ సి. ఇది ఎప్పుడు, ఇదంతా నేను జనరల్గా ఈక్వేషన్స్ వచ్చినప్పుడు పాజిటివ్ 2 సైడ్స్ పాజిటివ్ ఉంటేనే నేను ఎలా షిఫ్ట్ చేయగలను, అవునా కదా. అదే ఒకవేళ నెగిటివ్ అయితే ఎప్పుడు బి అనేది నెగిటివ్ అంటే ఏ లెస్ దాన్ బీ టు ది పవర్ సి, అంటే ఈ కేసు ఎప్పుడు వస్తుంది, బి అనేది 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు. అర్థమవుతుందా, బి అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది, బట్ 1 కూడా అవ్వదు. బట్ ఎప్పుడైతే బి గ్రేటర్ దాన్ 1 ఉంటుందో డైరెక్ట్గా మనం బేస్ని షిఫ్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, డైరెక్ట్గా అదే రాయొచ్చు. బట్ ఏ లెస్ దాన్ బీ టు ది పవర్ సి ఎప్పుడు అవుతుందంటే బి 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు. సేమ్ కేస్ ఇక్కడ కూడా, బి ఎప్పుడైతే ఇక్కడ 2 సైడ్స్ సేమ్ ఉంది, బట్ బి అనేది 1 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు సి అని రాసేయచ్చు. బట్ ఎప్పుడైతే బి అనేది 0కి 1కి మధ్యలో ఉంటుందో ఏ లెస్ దాన్ సి అవుతుంది, అంటే ఈక్వేషన్ చేంజ్ అవుతుంది. డైరెక్ట్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి జనరల్గా. సో థాట్ ప్రాసెస్ ఏంటి, లాగరిథమిక్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు థాట్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఏంటి, లాగ్ సంథింగ్ ఇస్తారు కదా క్వశ్చన్లో, లాగ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒకటి ఇస్తారు కదా. ఆ ఇచ్చిందని ఏంటంటే డొమైన్ ఆఫ్ లాగ్ని ఎలా చెక్ చేస్తాం జనరల్గా, ఇఫ్ లాగ్ ఇది ఏ ఇది బి అయితే ఎలా చెక్ చేస్తాం, ఏ గ్రేటర్ దాన్ 0 చెక్ చేస్తాం, బి గ్రేటర్ దాన్ 0 చెక్ చేస్తాం, బి నాట్ ఈక్వల్స్ టు 1. ఇదే ఫస్ట్ పాయింట్, వీటినే చెక్ చేయాలి ముందు. సో సెకండ్ థాట్ ప్రాసెస్ ఏంటి, ఆ సొల్యూషన్ ఏంటంటే సాల్వ్ చేసుకుంటూ రావాలి, అంటే ఈ ప్రాసెస్లో ఆ సొల్యూషన్ ఏంటంటే సింప్లిఫై చేసుకుంటూ లాస్ట్ వరకు తీసుకురావాలి, అది సెకండ్ స్టెప్. ఈ 2 స్టెప్స్ని కూడా ప్యారల్గా చేసుకుంటూ రావాలి. 2 సెట్స్ వస్తాయి, ఆ రెండింటికి ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అదే థాట్ ప్రాసెస్ క్వశ్చన్స్లో. సో ఒకసారి చూద్దాం, ఫాస్ట్గా చూడండి. దీంట్లో క్వశ్చన్ నేను చేస్తాను, సెకండ్ క్వశ్చన్ మీరు చేయండి. సెకండ్ క్వశ్చన్ ఈజీయే, ఫస్ట్ క్వశ్చన్ నేను చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ లాగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటి, బేస్ 2 ఉంది, విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అండ్ నాట్ ఈక్వల్స్ టు 1. సో 2 కేసెస్ ఏంటంటే డిఫైన్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. సో మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో చెక్ చేయాల్సిందల్లా ఒకటే, ఏంటది, ఈ 2 చెక్ చేయాలి. అంటే కండిషన్స్ ఏమొస్తాయి, 4/x plus 3 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అండ్ 2 - x గ్రేటర్ దెన్ 0. సో 2 కేసెస్ వచ్చేసినాయి, అవునా కదా. ఓకే, వచ్చేసినాయి. 4/x plus 3 అంటే దిస్ ఇస్ పాజిటివ్, అంటే ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు, అంటే 1/x plus 3 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. సో వేవికో మెథడ్ ద్వారా ఇది 3 అయితే పైన డినామినేటర్లో ఉంది కాబట్టి హాలో సర్కిల్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు, అంటే 3 కన్నా ఎక్కువ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ పాజిటివ్, అండ్ 3 కన్నా తక్కువ సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఇస్ ఇది -3. x plus 3 క్రిటికల్ పాయింట్ ఏంటి, x ఈక్వల్ టు -3. సో -3 కన్నా ఎక్కువ సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, అదే -3 కన్నా తక్కువ సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ వస్తుంది. చూసుకోండి సార్. బట్ ఇక్కడ పాజిటివ్ అడిగాడు, సో మన సెట్ ఏమవుతుంది, x బిలాంగ్స్ టు -3 to ∞. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్. ఓకే, ఇది ఏమవుతుంది అప్పుడు, x less than 2 అవుతుంది. దిస్ ఈజ్ ద సెకండ్ కేస్. సో ఇప్పుడు
ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? డొమైన్ చెక్ చేసుకోవాలి, లాగ్ డొమైన్ని డిఫైన్ చేయాలి, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? ఇక్కడ 2 లాగ్స్ ఉన్నాయి, బేస్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అంటే నేనేం చేయొచ్చు? డైరెక్ట్గా 4/x+3 అంటే లాగ్ని రిమూవ్ చేసేయచ్చు. సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే లాగ్ని రిమూవ్ చేసేయచ్చు. 4/x+3 గ్రేటర్ దెన్ 2 - x. దీన్ని సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మొత్తం హోల్ టర్మ్ని ఇటు పక్క తీసుకురండి. అంటే 4/x+3 మైనస్ x-2 అవుతుంది. x-2 గ్రేటర్ దాన్ 0. సో ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 4 + x+3 × x-2 రైట్. x+3 × x-2 బై x+3 విచ్ ఇస్ గ్రేటర్ దెన్ 0. ఇది సింప్లిఫై అయిపోతుంది, చెక్ చేసుకోండి ఒకసారి. ఇదేంటి? సింప్లిఫై అయిపోతుంది. సో సింప్లిఫై అయిపోయిన తర్వాత సింపుల్గా వేవికో మెథడ్ ద్వారా ఇంకో ఇంటర్వల్ వస్తుంది, దట్ ఈస్ కేస్ 3. సో ఈ కేస్ 1ని, కేస్ 2ని అండ్ కేస్ 3కి కూడా ఏం చేయాలి? ఇంటర్సెక్షన్ కట్టాలి. ఇంటర్సెక్షన్ కడితే ఆన్సర్ వస్తుంది. సో సేమ్ ప్రాసెస్ సెకండ్ క్వశ్చన్ కూడా అలానే చేయాలి. సో హోంవర్క్ ఇస్తున్నాను, 2 క్వశ్చన్స్ కూడా. ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ పార్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ కంప్లీట్గా మీరే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏంటి? సో లాగ్ని డిఫైన్ చేసేటప్పుడు ముందు ఒకటి చెప్పాను ఏంటి? సంథింగ్ పవర్లో రాసా, 2² = 4 అని సంథింగ్ రాసా. ఇదేంటిది? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. నేను ఎక్స్పోనెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఏదన్నా నంబర్ని పవర్స్లో రిప్రజెంట్ చేస్తే దట్ ఈస్ ఎక్స్పోనెంట్. అర్థమవుతుందా? దట్ ఈస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఇప్పుడు నేనేం చేసాను? y = a⁴x వేరియబుల్ని తీసుకెళ్ళి పవర్లో పెట్టాలి. సో దిస్ బికేమ్ అ కంప్లీట్ హోల్ థియరీ అబౌట్, అంటే దీని నుంచి ఎప్పుడైతే వేరియబుల్ని పవర్లో పెట్టామో అప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ థియరీ అనేది ఎలాబరేట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు దీని డొమైన్ ఏంటి అంటే దీన్ని డిఫైన్ చేయాలంటే కండిషన్స్ ఏంటి? దోస్ ఆర్ a గ్రేటర్ దాన్ 0 అయ్యి ఉండాలి అండ్ a ≠ = 1 అయ్యి ఉండాలి. అర్థమైందా? దీస్ ఆర్ ద కండిషన్స్. లాగ్కి 3 కండిషన్స్ ఎలా చెప్పాను, ఎక్స్పోనెన్షియల్కి దీస్ ఆర్ ద 2 కండిషన్స్ రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి. 2⁴x, 3⁴x, e⁴x. దిస్ ఇస్ ద జనరల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. జనరల్ ఎగ్జాంపుల్, ఓకేనా? సో ఇప్పుడు లా ఆఫ్ ఇండియస్ అని చెప్పి కొన్ని ఫార్ములాస్ అన్నా కదా, ఇవి ఏ అనేది 0 అవ్వకూడదు. ఒకవేళ ఏ 0 అయితే 0/0 అవుతుంది. అదేంటి? ఎప్పుడైతే లిమిట్స్ చాప్టర్ వస్తుందో అక్కడ చూస్తాం అది. కాబట్టి ప్రస్తుతానికి ఏ 0 అవ్వకపోతే ఆ కేసు మాత్రమే మాట్లాడుకుంటాం. సో ఏ 0 అవ్వట్లేదు, బట్ a⁴0 అంటే 1. ఇది ఆల్రెడీ చెప్పాను. a⁻m అంటే 1/m రైట్. థర్డ్ క్వశ్చన్ ఏంటి? థర్డ్ ప్రాపర్టీ a⁻m × a⁻n = a⁻m+n. ఇది కూడా చెప్పాను. అండ్ a⁻m/a⁻n అంటే a⁻m-n జనరల్. a⁻m⁴n అన్నా లేకపోతే a⁻n⁴m అన్నా దేనికి ఈక్వల్ అవుతుంది? a⁻m × n. దిస్ ఈజ్ ఆల్సో అంటే ఆల్రెడీ చూశారు, ప్రీవియస్ క్లాసెస్లో వస్తాయి స్కూల్స్లో. సో 6th ఏంటి? a⁻1/p అంటే దట్ ఈస్ pth రూట్. అర్థమవుతుందా? pth రూట్ అంటే ఇప్పుడు a⁻1/2 రాసా, విచ్ మీన్స్ స్క్వేర్ రూట్. అదే a⁻1/3 రాసా, విచ్ మీన్స్ క్యూబ్త్ రూట్. అది ఇప్పుడు a⁻1/10 రాసా, దట్ ఈస్ 10th రూట్. అంటే ఇది 10th రూట్ అలాగనమాట. అర్థమవుతుందా? అక్కడ ఏం మెన్షన్ చేస్తే ఆ టైప్ ఆఫ్ రూట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా అంతే. a⁻m అంటే ఈ ప్రాపర్టీకి మళ్ళీ సేమ్. ఇది చెక్ చేసుకోండి ఒకసారి. అంటే ఇప్పుడు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ రూట్ ఉంది, pth రూట్ ఓవర్ qth రూట్ a ఇది ఉంది ఇక్కడ. అదే ఆ రూట్ని ఎక్స్చేంజ్ చేసుకున్నా అంటే qth రూట్ బయట పెట్టి pth రూట్లో a పెట్టినా విచ్ ఆర్ బోత్ ఈక్వల్స్ టు. ఇక్కడ pth రూట్ అంటే ఏంటి? pth రూట్ని తీసాను నేను. దీని ప్లేస్లో ఏంటి రాసా? 1/p రాసా. అండ్ qth రూట్ కూడా తీసేసా. qth రూట్ కూడా తీసేసా. అప్పుడేమవుతుంది? 1/q అవుతుంది. అంటే 1/p 1/q కలిసి 1/pq అవుతుంది. జనరల్ ప్రాపర్టీ. అంటే బేసికల్గా ఇది ఎక్కడ యూజ్ అవ్వదు, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసం, జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్ కోసం పెట్టింది అంతే. జనరల్గా ఎక్కడ యూజ్ అవుతుంది బేసికల్గా. ఓకే. a⁻m × b⁻m బేస్ ఇస్ డిఫరెంట్ బట్ పవర్ ఇస్ సేమ్. అంటే బేసిస్ని మల్టిప్లై చేసుకోవచ్చు. అండ్ a/b ⁻m = a⁻m. సేమ్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ కూడా డివిజన్ ప్రాపర్టీ కూడా అంతే. అండ్ పవర్స్ని కూడా ఇలా డివైడ్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్గా రాసుకోవచ్చు. అర్థమవుతుంది? సెపరేట్ చేసుకొని దట్. ఓకే. నెక్స్ట్ ఇఫ్ నోట్ పాయింట్స్ డౌన్. ఫస్ట్ పాయింట్, ఇఫ్ a⁻x = a⁻y దెన్ x = y. బేసిస్ సేమ్ అయితే పవర్స్ని ఈక్వల్ చేసుకోవచ్చు. ఇఫ్ a⁻x = b⁻y అంటే ఇక్కడ అసలు సంబంధం లేదు. చూడండి ఒకసారి, బేసిస్ని కానీ లేకపోతే పవర్స్ని కానీ దేన్ని ఈక్వల్ చేయడానికి స్కోప్ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు? వన్ అండ్ ఓన్లీ మెథడ్, టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ డూ సింప్లిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఆన్సర్ వస్తుంది రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. నేను ఇక్కడ పైన క్వశ్చన్ ఉంది, ఏంటో చూడండి క్వశ్చన్ సార్. అంతా కూడా సింప్లిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాగ్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ సేమ్ ఇంతే ఉంటాయి నార్మల్గా. సో ఏంటంటే 4⁻x + √x² - 2. ఇక్కడే ఉంది 2⁻x - 1 + √x² - 2. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సేమ్ టర్మ్ ఇక్కడ కూడా ఉంది. బట్ ఒకే ఒక్క అంటే మధ్యలో అడ్డంగా ఉన్నది ఏంటంటే -1 ఒక్కటే అడ్డంగా ఉంది. సో దాన్ని సెపరేట్ చేయండి. ఏముంది?
ఇదేంటిది 4√x² ప్లస్ ఇది నేను మొత్తం రాయను, దీన్ని ఇప్పుడే అజ్యూమ్ చేసుకుంటున్నా. దిస్ ఇస్ టీ, నేను ముందే అజ్యూమ్ చేసుకున్నా. 4⁻t మైనస్ 5 ఇంటూ 2x ప్లస్ √x² - 2 అంటే టీ అని అజ్యూమ్ చేసుకున్నా, అండ్ -1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 6, రైట్. ఇప్పుడు 4⁻t మైనస్ ఇప్పుడు a⁻m - n అంటే a⁻m/a⁻n అంటే ఏం రాయొచ్చు 5/2 2⁻t 2 తీసేసి కింద పెట్టేసారు, ఈజ్ ఈక్వల్ టు 6. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 4ని 2² కింద రాసుకోవచ్చా లేదా, 2² t అవునా కదా. నేను పవర్స్ని ఎక్స్చేంజ్ చేయొచ్చా లేదా, a⁻m అన్న a⁻n అన్న బోత్ ఆర్ సేమ్. సో నేనేం చేస్తానంటే 1 సెకండ్ ఇది తీసేస్తాను. ఓకే, నేనేం చేస్తానంటే 2⁻t² కింద రాశాను, అండ్ 5/2 ఇంటూ 2⁻t ఈక్వల్ టు 6. ఇప్పుడు నేను 2⁻tని ఇంకోటి అజ్యూమ్ చేసుకుంటున్నాను, లైక్ ఆల్ఫాని తీసుకుంటాను. నేను ఏమని తీసుకుంటా, ఆల్ఫా అంటే ఏమవుతుంది, α² మైనస్ 5/2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6. ఎల్సిఎం తీసుకుంటాం, 2α² మైనస్ 5α మైనస్ 12 ఈక్వల్ టు 0 అంటే 6 కూడా ఎల్సిఎం తీసుకుని ఇటు తీసుకొచ్చేసా, ఫైనల్గా రాసా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఏంటంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టరైజ్ అయిపోతుంది నాకు తెలిసి. 2 12 అంటే 24 అంటే ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 8 3 is 24, 8 into 3 8 to 3 -5 రావాలి. దిస్ ఈజ్ -24, మైనస్ ఉంది ఇక్కడ. సో 8 to 3 -5 అంటే ఇక్కడ మైనస్ రావాలి, అంటే ఏమొస్తుంది 2α² మైనస్ 8 మైనస్ 8α ప్లస్ 3α మైనస్ 12 ఈక్వల్ టు 0. అంటే 2α కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ 4 ప్లస్ 3 కామన్ తీస్తే ఆల్ఫా మైనస్ 4 అంటే ఏమొస్తుంది ఫైనల్గా 2α ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా మైనస్ 4. దిస్ ఇస్ ద ఫైనల్. అంటే నేను దీన్ని డైరెక్ట్గా రాసిన చూడండి ఒకసారి, 2α ప్లస్ 3 ఇంటూ ఆల్ఫా మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూస్ ఏమొచ్చినాయి, ఆల్ఫా ఒకటేమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3/2 వస్తుంది, అండ్ ఇంకోటేమో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఇప్పుడు ఏంటి ఆల్ఫా అంటే ఏంటి, ఫస్ట్ నేను అజ్యూమ్ చేసినది ఏంటి, ఎంతకి ఆల్ఫా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2⁻t అవునా కదా, 2⁻t. మరి టీ ఏంటి, టీ కూడా వేరియబులే కదా మనం అజ్యూమ్ చేసుకున్నది. టీ ఏంటి √x² - 2 + x అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు ఒకటేంటి 4. ఫస్ట్ నేను 4 తీసుకుంటా. సో 4 తీసుకుంటే 4 నెల రాసుకోవచ్చు, 2² కింద రాసుకోవచ్చు కదా, 4 నెల రాసుకోవచ్చు 2² అంటే నేను డైరెక్ట్గా ఏం చేయొచ్చు, √x² - 2 + x ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇది ఏమైంది, ఇర్రేషనల్ ఈక్వేషన్ అయింది. ఇర్రేషనల్ ఈక్వేషన్ అయితే ఏం చేయొచ్చు, రూట్ అంతా ఒక సైడ్ తీసుకురావాలి, మిగతాదంతా కూడా సెకండ్ సైడ్ తీసుకెళ్ళాలి. అంటే √x² - 2 ఈక్వల్ టు 2 - x వస్తుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసుకుంటే వెళ్తే x ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ని తిరిగి మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి కరెక్టా కాదా అని. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. ఇప్పుడు -3/2 -3/2 జనరల్గా -3/2 రాదనుకుంటా. ఎస్, -3/2 రాదనుకుంటా, అంటే ఇది 2 పాజిటివ్, ఇది కూడా పాజిటివ్ టర్మే వస్తుంది కాబట్టి నెగిటివ్ రాకూడదు. ఎస్ అంతే, -3/2 అనేది సొల్యూషన్ కాదు. సో ఇది వచ్చిన తర్వాత దీన్ని చేసుకుంటూ రండి ఆన్సర్ కూడా. సో దీన్ని చేసుకుంటూ వస్తే ఆన్సర్ వుడ్ బి x ఈజ్ ఈక్వల్ టు 3/2 వస్తుంది ఆన్సర్. ఒకసారి చేసి చెక్ చేయండి ఆన్సర్ అయితే, ఫైన్ ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఇన్ఈక్వేషన్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఇన్ఈక్వేషన్స్లో ఏం చేయాలి, ఇఫ్ a⁻x > a y అయితే, ఇఫ్ a ఈజ్ గ్రేటర్ దెన్ 1, a అనేది గ్రేటర్ దెన్ 1 అయితే x గ్రేటర్ దెన్ = y అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. అదే ఒకవేళ 0కి 1కి మధ్యలో a ఉంటే x లెస్ దెన్ y అవుతుంది. ఎస్, సో నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకో మెథడ్ కూడా ఉంటుంది. యూ కెన్ ఆల్సో ప్రొసీడ్ బై టేకింగ్ లాగ్ ఆన్. కొన్నిసార్లు వచ్చినట్టు. ఓకే, ఇంకా ఇది. సో యూ కెన్ ఆల్సో ప్రొసీడ్ బై టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇలా కూడా అంటే సెకండ్ మెథడ్, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు, రైట్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. 3/4 6x + 10 - x². ఓకే, మీరు కరెక్ట్గా చెక్ చేస్తే, కరెక్ట్గా చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 3/4 అంటే 3/4 ఏదో క్వాడ్రాటిక్ ఇచ్చాడు, లెస్ దాన్ 27/64 అంటే 3/4 హోల్ క్యూబ్. ఈ 2 నెంబర్స్ కూడా పాజిటివ్, అంటే నేను డైరెక్ట్గా పవర్స్తో లెస్ దాన్ పెట్టి పవర్స్ని తీసుకురావచ్చా లేదా, ఎస్ తీసుకురావచ్చు. అంటే 6x + 10 - x² లెస్ దాన్ 3 డైరెక్ట్గా రాయచ్చా లేదా, ఎస్ రాసుకోవచ్చు. సో మొత్తం అంతా కూడా ఒక సైడ్ తీసుకురండి. x² - 6x 10 అటు తీసుకెళ్తే -7 గ్రేటర్ దెన్ 0. సో ఇది ఫ్యాక్టరైజ్ అవుతుంది. ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత 2 ఫ్యాక్టర్స్ వస్తాయి విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 0. సో వేవికో మెథడ్ యూస్ చేస్తే x ఇంటర్వల్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏం చేయొచ్చు,
సెకండ్ క్వశ్చన్ ఏం చేయొచ్చు ఇక్కడ ఫస్ట్ ఇది చెక్ చేస్తే ఎలా వస్తుంది 2 × 5² కింద రాసుకోవచ్చు, తెలుస్తుంది కదా 5² కింద రాసుకోవచ్చు అని, అంటే 5⁻²x అని రాసుకోవచ్చు. ఓకే, -5 ఇక్కడ 10 అని ఉంది, 10 అని అంటే ఓకే 10 ఏం చేయాలి తెలియదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఏం చేయొచ్చు, ఓకే ఇక్కడ 4 5 × x ఏం చేయాలి అర్థం కావట్లా. ఓకే 2 × 4⁻x అంటే 2² కింద రాసుకోవచ్చు కదా, అంటే 2⁻2x కింద రాసా > 0. ఇక్కడ 2⁻x వస్తుంది, ఇక్కడ 5⁻x కూడా వస్తుంది. జనరల్ వాటిని మల్టిప్లై చేస్తేనే 10⁻x వస్తుంది. సో మధ్యలో ఉన్నదాన్ని ఎలా రాసుకోవచ్చు, 5 × 2⁻x రాసుకోవచ్చా లేదా? ఓకే నేను రాసుకున్నా. పవర్ని జనరల్గా డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు జనరల్గా. సో ఓకే డిస్ట్రిబ్యూట్ చేసుకుని రాసుకోండి. 5 × 5⁻x అండ్ 2⁻x. 5⁻xని m అనుకోండి, 2⁻xని n అనుకోండి, సింపుల్. అలా అనుకుంటే 2m² అవుతుంది. m² - 5 నేను n అవుతుంది. 5⁻xని m అనుకోమన్నా, 2⁻xని n అనుకోమన్నా. ఓకే నెక్స్ట్ ఇదేమవుతుంది, 2n² అవుతుంది > 0. దీన్నే ఫ్యాక్టరైజ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. జనరల్గా ఇక్కడ ఏముంది, 2 ఉంది, 2 ఉంది, 4 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 4 వస్తుంది, 1 వస్తుంది, మైనస్ ఓకే వచ్చింది. 2m² - 4mn - mn + 2n² > 0 తీసేస్తున్నాను. ఓకే సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 2m కామన్ తీయొచ్చు. 2m కామన్ తీస్తే m - 2n రైట్, m - 2n కదా. ఓకే మైనస్ ఇక్కడ n కామన్ వస్తుంది, n కామన్ తీస్తే m - 2n మళ్ళీ అదే వస్తుంది > 0. ఇక్కడ m - 2n అండ్ 2m - n > 0 చేస్తే ఓకే మరి జనరల్గా ప్రాసెస్ ఏంటి, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి > 0 ఉంది. జనరల్గా ఏంటి వేవికో మెథడ్లో ఏంటి, క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవునా కాదా? అంటే క్రిటికల్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, m - 2n ఎప్పుడు 0 అవుతుందో అదే క్రిటికల్ పాయింట్ వస్తుంది. జనరల్గా m, n వేరియబుల్స్ కదా, ఒరిజినల్ ఏంటి ఎందుకు 5⁻x - 2 × 2⁻x = 0. సో ఇక్కడ ఏమొస్తుంది, 5⁻x a⁻m × a⁻n అప్లై చేస్తే 2⁻x + 1 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేరియబుల్స్ పవర్లో ఉన్నాయి, అంటే లాగ్ అప్లై చేయొచ్చా చేయకూడదా? లాగ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, పవర్స్ కిందకి దిగుతాయి, అంటే x log 5 = x + 1 log x + 1 log ఇదేంటిది 2. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు, మల్టిప్లై చేయండి, అంటే x log 5 = ఇది 2 కదా, x log 2 + log 2 అంతేనా కదా, log 2. ఓకే ఏం చేయొచ్చు మర్చిపోయిన, ఇక్కడ బేస్ 5 కదా, ఇక్కడ బేస్ 5 ఉంటుంది. బేస్ 5 అంటే ఇది పోయినట్టే కదా, ఇది పోతే ఏమవుతుంది, ఇక్కడ x మిగులుతుంది. x = x log 2 5 + log 2 5 అంతేనా కదా. 1 సెకండ్ డూప్లికేట్ చేస్తాను స్లైడ్. ఏం లేదు అంతా సింప్లిఫికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే చూడండి, x = ఓకే x టర్మ్ని బయటికి ఇటు సైడ్ తీసుకురండి. x టర్మ్ని తీసుకొస్తే ఏమవుతుంది, x కామన్ తీయచ్చు, 1 - log 5 2 = log 2 5. x ఇటు నుంచి అయితే అటు సైడ్ పంపిస్తే log 2 5 / 1 - log 2 5. సంథింగ్ క్రిటికల్ పాయింట్ ఇది వచ్చింది, ఇది క్రిటికల్ పాయింట్ అంతే, ఫస్ట్ క్రిటికల్ పాయింట్. సో ఇక్కడ క్రిటికల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది, log 2 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాజిటివ్గా చెక్ చేయాలి కదా, పాజిటివ్ నెగిటివ్ అనేది చెక్ చేయాలి ముందు. log 2 5 అంటే జనరల్గా పాజిటివ్, నెగిటివ్ టర్మ్స్ ఏం లేవు కదా లోపల, సో పాజిటివ్. సో 1 - ఇప్పుడు ఇది చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ log 2 టు ది బేస్ 5 అంటే మీనింగ్ ఏంటి, log 2 / log 5 అవునా కదా. సో log 2 వాల్యూ కన్నా log 5 వాల్యూ ఎక్కువ ఉంటుంది జనరల్గా, అవునా కదా. అంటే న్యూమరేటర్లో చిన్న వాల్యూ ఉంది, డినామినేటర్లో పెద్ద వాల్యూ ఉంది, కానీ పాజిటివే, మొత్తం హోల్ టర్మ్ అయితే పాజిటివే. బట్ ఒకటి చూసుకున్నా అంటే ఇప్పుడు 1/3 ఉంది, ఎలా ఉంది, న్యూమరేటర్ వాల్యూ తక్కువ, డినామినేటర్ వాల్యూ ఎక్కువ. ఎప్పుడన్నా సరే న్యూమరేటర్ వాల్యూ కానీ డినామినేటర్ ఎక్కువ ఉంటే ఆ హోల్ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో మాత్రమే ఉంటుంది. సో 1 - అంటే 1 నుంచి సబ్ట్రాక్ట్ చేసినా కూడా అది యాజ్ యూజువల్ పాజిటివ్గానే ఉంటుంది. అంటే అస్యూమ్ దిస్ ఈజ్ ఆల్ఫా యూజ్ చేయలేదుగా, అక్కడ యూజ్ చేయాలి. ఓకే సో x = దీన్ని ఆల్ఫా అనుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, 2m - n = 0, అది చెక్ చేసుకుంటూ వచ్చారనుకోండి దీన్ని, అంటే ఏంటది 2m - n = 0. దీన్ని చేసుకుంటూ వస్తే అంటే m n ఒరిజినల్ది సబ్స్టిట్యూట్ చేసి చేసుకుంటూ వస్తే x = -α వస్తుంది. -α అంటే నార్మల్గా ఇది వస్తుంది, x = log 2 to the base 5 / log 2 to the base 5 - 1 ఇది వస్తుంది జనరల్గా, ఇది వస్తుంది. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మళ్ళీ పైదే సేమ్ వస్తుంది కాబట్టి x = -α అని అజ్యూమ్ చేస్తున్నా. సో ఈ టర్మ్ ఏంటి, నెగిటివ్, ఇది
పాజిటివ్. దీస్ ఆర్ ద క్రిటికల్ పాయింట్స్. అర్థమైందా లేదా? సో ఇప్పుడు జనరల్గా దీన్నే వేవికో మెథడ్లో చేసి కంప్లీట్ చేస్తే అయిపోతుంది బేసికల్గా, అవునా కదా? సో క్రిటికల్ పాయింట్స్ ఏంటి? దిస్ ఈజ్ మైనస్ ఆల్ఫా అండ్ దిస్ ఈజ్ ఆల్ఫా. సో దీనికన్నా ఎక్కువ అంటే నేనేం అజ్యూమ్ చేసుకోవచ్చు జనరల్గా, ఏది ఇక్కడ దీనికన్నా ఎక్కువ బేసికల్గా 0కి 1కి మధ్యలో ఉంటుంది, ఇప్పుడు 0కి 1కి మధ్యలో ఉంటుంది. పెద్ద నెంబర్ అంటే ఏం తీసుకోవచ్చు? సమ్వేర్ 5 తీసుకోవచ్చు కదా, ఒక 5 తీసుకోవచ్చు కదా. 5 కన్నా తక్కువ ఉంటుంది ఈ వాల్యూ. సో 5 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది జనరల్గా? నేను వేవికో మెథడ్లో పాయింట్ చెప్పా. బేసికల్గా పవర్ ఆ ఎక్స్ టర్మ్ ఉంటుంది కదా, ఎక్స్ టర్మ్కి ఫ్యాక్టర్కి పవర్లో ఈవెన్ పవర్ అయితే కనుక అప్పుడు మనం చెక్ చేసుకుంటూ రావాలి. కానీ ఆడ్ పవర్ ఉంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ రాసుకోవచ్చు కదా. అంటే ఇది ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే షార్ట్ కట్ మెథడ్లో వచ్చాను నేను ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్ మెథడ్లో ప్రొసీడ్ అయిపోయాను బేసికల్గా. ఇక్కడ ఏంటి కాకపోతే ఇదో చూసారుగా ఆడ్ పవర్ కనిపిస్తుంది. ఆడ్ పవర్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ ప్లస్ ఆర్ మైనస్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు పెట్టాడు కాబట్టి పాజిటివ్ టర్మ్స్ కావాలి మనకి. పాజిటివ్ టర్మ్స్ అంటే ఈక్వల్స్ టు కూడా ఉంది కాబట్టి దిస్ ఈజ్ డార్క్ సర్కిల్ అండ్ ఇది దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఇంటర్వల్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఇంటర్వల్. అర్థమైందా? దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఇంటర్వల్. ఎక్స్కి వచ్చే ఫైనల్ ఆన్సర్ ఇది. అర్థమైందా? సో ఇది జనరల్గా ఎలా చేయాలో కూడా మొత్తం అంతా చెప్పాను. ఏ క్వశ్చన్ ఇది? సెకండ్ క్వశ్చన్, రైట్? ఇది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ మోడల్ అవుట్ ఉంది క్వశ్చన్. ఇది ఓకే, ఇక్కడ చెప్పేస్తాను చూడండి. ఇంపార్టెంట్ మోడల్ ఇది. నార్మల్గా ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే V1 to the power V2 ఫార్మేట్లో వస్తుంది జనరల్గా. V1 to the power అంటే లోపల ఏదైనా ఉండొచ్చు, V1 ఏదైనా అయి ఉండొచ్చు, V2 ఏదైనా అయి ఉండొచ్చు, ఒక వేరియబుల్ ఫార్మేట్లో వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు డిఫైన్ ఎక్స్ అంటే ఎక్స్ ఏమేమి వాల్యూస్ అవుతాయో చెప్పాలి నార్మల్గా. సో ఇక్కడ ఏంటంటే 3 కేసెస్ వస్తాయి. జనరలైజ్డ్ ఫార్మేట్ ఇది, మెథడ్ చెప్పేస్తున్నాం ముందే. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ది ఒక కేసు. ఇప్పుడు జనరల్గా ఇది 1 అవ్వాలంటే ఏంటి? 1 to the power సంథింగ్ వస్తే ఇది 1 అయిపోద్దా లేదా? అంటే ఇక్కడ V1 ఏమవ్వాలి? 1 అవ్వాలి బేసికల్గా. ఇది ఎంతైనా కదా బేసికల్గా ఏంటి? V1 ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. సో మన క్వశ్చన్లో ఒక కేసు ఏం చేస్తాం? V1ని 1కి ఈక్వల్ చేసి ఒక ఇంటర్వల్ తీసుకొస్తాం, అది కేసు 1 అవుతుంది. నెక్స్ట్ కేసు 2. ఇప్పుడు -1. ఇప్పుడు V1 ఏం చేస్తానంటే -1కి ఈక్వల్ చేసి పైన ఈవెన్ ఇంటిజర్ పెడితే -1 హోల్ టు ది పవర్ ఈవెన్ ఇంటిజర్ చేస్తే అది 1 వస్తుందా రాదా? వస్తుంది. అంటే ప్రాసెస్ ఏంటి? -1 టు ది పవర్ ఈవెన్ అవ్వాలంటే ఫస్ట్ V1ని -1కి ఈక్వల్ చేయాలి. ఫస్ట్ ఏంటి? V1ని -1కి ఈక్వల్ చేయాలి. ఎక్స్కి ఫ్యూ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఏం చేయాలి? V2లో పెట్టాలి. అర్థమవుతుందా? V2లో పెట్టాలి. ఒకవేళ V2 ఆన్సర్ ఈవెన్లో వస్తే ఆ ఎక్స్ వాల్యూని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ V2 వాల్యూ ఆడ్ వస్తుంది, ఆ ఎక్స్ వాల్యూని రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే -1 వస్తుంది, 1 రాదు కాబట్టి. అర్థమైందా? దట్ ఈస్ కేస్ 2. ఇప్పుడు కేస్ 3 చూడండి. V1 ఏదన్నా అవని V2 ఒకవేళ 0 అయిపోతాయి, అంటే V2 0 అయిపోతే ఆటోమేటిక్ ఇది 1 అయిపోద్ది కదా, అవునా కదా? సో V2 ఏదన్నా అవ్వచ్చు, V1 ఏదన్నా అవ్వచ్చు. V1తో మనకు సంబంధం లేదు. జస్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు 0 చెక్కేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. దీని మీద ఒక బేసిక్ క్వశ్చన్ ఉంది. ఆ చిన్న క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఎండ్ ఆఫ్ ది చాప్టర్కి వచ్చేసాం మనం. సో దీన్ని ఇప్పుడు 3 కేసెస్లో చేయాలి దీన్ని. సో ఫస్ట్ కేసు చూడండి. ఫస్ట్ ఏం చెప్పా? ఇది 1 అయితే ఇది ఏదన్నా ఉన్నాయి, ఆన్సర్ 1 అయిపోతుంది, అవునా కదా? సో ఇప్పుడు ఏం చేయాలి? x² - 5x + 5 ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ చేయాలి. సో 1ని ఇచ్చారు తీసుకొస్తే x² - 5x + 4 ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే ఎక్స్కి వాల్యూస్ వస్తాయి. నేను ఆన్సర్ కంప్లీట్గా చెప్పట్లేదు, ప్రాసెస్ కంప్లీట్గా చేయట్లేదు, బట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నా ఎలా చేయాలని. ఎందుకంటే మెథడ్స్ అన్ని సేమ్, ముందు యూస్ చేసిన మెథడ్స్ ఎక్కడ వస్తాయి, కాకపోతే కేసెస్ మారుతాయి, అంతే తేడా. అర్థమవుతుందా? కేసు 1 ఏంటో చెప్పేసా. ఓకే, ఎక్స్ వాల్యూస్ తీసుకురండి, ఆ ఎక్స్కి ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి? కేస్ 2 ఏం చెప్పా? x ఈజ్ ఈక్వల్ టు -1 అవ్వాలి. అంటే x² - 5x + 5 ఈక్వల్ టు -1 అవ్వాలి. -1 ఇటు తీసుకొస్తే x² - 5x + 6 అవుతుంది ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ వస్తాయి, సమ్వేర్ 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ని ఏం చేయాలి? x² - 4x + 60లో పెట్టాలి. అది ఈవెన్ వస్తేనే దాన్ని కన్సిడర్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూని నేను ఈ ఈక్వేషన్లో పెట్టా, ఈవెన్ వచ్చింది, నేను దీన్ని కన్సిడర్ చేస్తాను. ఈ వాల్యూ పెట్టా ఈ ఈక్వేషన్లో, సంథింగ్ ఆడ్ వస్తుంది, అంటే ఈ వాల్యూని రిజెక్ట్ చేసేస్తా, అలాగనమాట. సో నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటి? పవర్లో ఉన్నదాన్ని 0కి ఈక్వల్ చేయాలి. అర్థమవుతుందా? సో కేస్ 3 ఏంటి? పవర్లో ఉన్నదాన్ని 0 చేయాలి. అంటే x² - 4x + 60 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఎక్స్కి వాల్యూస్ వస్తాయి. సో ఆ వాల్యూస్ కూడా మళ్ళీ తిరిగి సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. అంటే ఎందుకంటే మంచిది, నార్మల్గా సాటిస్ఫై అయ్యే ఆన్సర్స్ వస్తాయి. సో అట్లా చేసుకొని చూడండి. అర్థమవుతుందా? సో ఒకవేళ ఇంటర్వల్స్ వస్తాయి, ఒకవేళ కనుక ఏదన్నా ఇంటర్వల్స్ అయితే రావు జనరల్గా. సో వచ్చే ఫైనల్ ఆన్సర్స్నే కన్సిడర్ చేసుకోండి. అంటే దీనికి ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి, ఇక్కడ వాల్యూ వస్తుంది అనుకోండి, ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ 5 ఆన్సర్స్ కూడా కరెక్ట్ అవుతాయి. జనరల్గా క్వశ్చన్ ఏం అడుగుతాడంటే
ఇదిగోండి ఇక్కడ అడిగేది సమ్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ అన్నారు. ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 1 వాల్యూ వచ్చింది అనుకుందాం, ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి అనుకుందాం. ఈ వచ్చిన 5 వాల్యూస్ని కూడా యాడ్ చేసి ఆన్సర్ ఇవ్వాలి. అర్థమైందా? సో ఇదే ప్రాసెస్. అర్థమైందా లేదా? హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. చెప్పండి, చాప్టర్ అయిపోయింది ఇంకా. సో మళ్ళీ సెకండ్ వీడియోతో వస్తాను, ఇంకొక లాస్ట్ వీడియోతో వస్తాను. ఆ వీడియోలో ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే బేసికల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, కొన్ని PYQs తీసుకుంటా, JEE లెవెల్లో అండ్ MCET లెవెల్లో అండ్ ఆల్ ఎగ్జామ్స్ ఇలాగా కవర్ చేస్తాను. సో ఆ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. మొత్తం చాప్టర్ మొత్తం అంతా కూడా త్వరగా రివైజ్ చేయండి. ఇప్పుడు ఈ MT PPT స్లైడ్ కూడా గ్రూప్స్లో షేర్ చేస్తాను, గ్రూప్స్లో జాయిన్ అయిపోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.